నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని క్వారీలో ఘోర ప్రమాదం 6 మృతి ఘటనపై చంద్రబాబు విచారం వైసీపీ నేత కొడాలి నానిపై మరో కేసు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను దూషించారంటూ విశాఖలో నమోదు బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యల పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం ప్రాజెక్టు విభజన చట్టానికి విరుద్ధమని వ్యాఖ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దన్న కేటీఆర్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఆపరేషన్ అఖల్ ఇప్పటివరకు 4 ముష్కరుల్ని హతమార్చిన బలగాలు ముంబైలోని డాన్స్ బార్పై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి ఘటనకు ముందు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన రాజ్ ఠాక్రే గంగా యమునా నదుల్లో భారీగా పెరుగుతున్న నీటి మట్టం ప్రయాగ్రాజ్లో అనేక ప్రాంతాలను ముంచెత్తిన వరద యూపీలో ఘోర ప్రమాదం కారు కాలువలో పడి 11 మంది దుర్మరణం పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తూ ఉండగా దుర్ఘటన బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడడంతో 6 కార్మికులు మృతి చెందారు మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాల్ని సిబ్బంది వెలికితీస్తున్నారు మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు తీవ్రంగా గాయపడిన 8 మంది నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో 6 మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు క్వారీలో ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన సీఎం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు క్వారీ ప్రమాద ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు వైసీపీ నేత కొడాలి నానిపై మరో కేసు నమోదైంది సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొడాలి నానిపై అంజనాప్రియ అనే మహిళ ఫిర్యాదు చేశారు 2024లో విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు ఈ మేరకు నానిపై పోలీసులు బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి 41A కింద నోటీసులు ఇచ్చారు నెల్లూరు జిల్లా వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు చేసిన కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు నెల్లూరు పోలీసు శిక్షణా కేంద్రంలో కాకాణిని న్యాయవాది సమక్షంలో గుంటూరు సిఐడి పోలీసులు ప్రశ్నిస్తున్నారు భూ రికార్డుల తారుమారు కేసులో 14వ నిందితుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని రేపు కూడా గుంటూరు సిఐడి పోలీసులు ప్రశ్నించనున్నారు వైసీపీ చిల్లర రాజకీయాలు చూస్తే రాజకీయాల్లో ఉన్న తనకు చాలా బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు హుందాగా రాజకీయాలు చేయాలి కానీ విధ్వంసకర రాజకీయాలు చేయకూడదని హితో పలికారు సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు ఉంటాయే తప్ప ప్రభుత్వ కక్ష సాధింపులు ఉండవని మంత్రి తేల్చి చెప్పారు వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి చేస్తున్నారని వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏమిటో ఆయనలో ఉన్న అభద్రతా భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఈ 3-4 దశాబ్దాల్లో 2 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకోకుండా ఈ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభించుకోకుండా ఉండటమే లక్ష్యంగా మీరు పనిచేస్తూ మీరు సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి ప్రజల్ని భయపెట్టి అధికారంలోకి రావటం అది అసాధ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను
మలేషియా పర్యటనలో ఉన్న ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పుత్రజయ సర్కిల్ వెట్లాండ్ పార్క్ను పరిశీలించారు. 138 హెక్టార్లలో ప్రపంచ ప్రసిద్ధ వృక్షజాతులతో వెట్లాండ్ పార్క్ను అక్కడ నిర్మించారు. మలేషియా పర్యాటకంలో కీలకంగా ఉన్న పార్కు గురించి అక్కడి అధికారులు మంత్రికి వివరించారు. అమరావతిలో భారీ పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం పుత్రజయలోని మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన నారాయణ వారిని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం వల్లే జీఆర్ఎంబీ, పోలవరం అథారిటీ, సిడబ్ల్యూసీ బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాయని మంత్రి వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాల్లో మంత్రులు శ్రీధరబాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 1,00,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం వృధా చేసిందని మండిపడ్డారు. 38,000 కోట్లతో ప్రాణహిత చేవళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటితో పాటు కొత్త ప్రాజెక్టుల్ని గోదావరిపై నిర్మిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై రేపు కేబినెట్లో చర్చిస్తామని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన కేటీఆర్ ప్రజలందరినీ కలవాలని సూచించారు. హైదరాబాద్లో 1,00,000 మంది పేదలకు కేసీఆర్ హయాంలో జీవో నంబర్ 58, 59 కింద పట్టాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదరిలో కూల్చివేసిందని తెలిపారు. ఈ విషయాలు ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అవతలోళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ కాంగ్రెస్ వాడు డోక లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జూబ్లీహిల్స్ గుర్తు చేసుకున్నది. మాగంటికి ఈ గెలుపు ఒక కానుకగా మనందరం కూడా ఆయనకు అశ్రునివాళిగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ఎలక్షన్ రేపో ఎల్లుండో అన్నట్టు కొట్లాడదాం. ఎలక్షన్ ఇప్పుడే ఉంది, ముంగట్నే ఉంది అని కొట్లాడాలి. ఎక్కడ పోగొట్టుకున్నదాన్ని అక్కడనే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు. మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం. హైదరాబాద్ లో కాదు, తెలంగాణలో 1.8% తేడాతో మనకు అధికారం పోయింది. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు, మన చేతుల్లోనే ఉంది. అందుకే దయచేసి అందరం సీరియస్ గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం. బీఆర్ఎస్లోని పెద్ద నాయకులే తనపై ఓ నేత అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు స్పందించలేదని వెల్లడించారు. నల్గొండలో 1 మినహా అన్ని సీట్లలో ఓటమికి కారణమైన ఓ నాయకుడు తనపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్ల కోసం రేపటి నుంచి హైదరాబాద్లో 72 గంటల దీక్ష చేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే స్పందించలేదన్నారు. బీసీ బిల్లు అంశంలో కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని కవిత విమర్శించారు. రేపటి ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గర నుంచే దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా, ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. 2, ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. చదువుల కోసం అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదని, దేశ అభివృద్ధి కోసం యువత ఇక్కడే ఉండి చదువుతో పాటు ఉద్యోగాలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 7న జరగనున్న 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్కు వస్తుందన్న కిషన్ రెడ్డి చేనేత కుటుంబాలకు గౌరవంతో పాటు వారి ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని చెప్పారు. చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఆదాయం రావట్లేదని, వారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలని పేర్కొన్నారు. దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ పలు పథకాల్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. మన దేశానికి వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగం ఇది. దురదృష్టవశాత్తు చేనేత పరిశ్రమకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్న విషయము
వాస్తవంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విదేశీ మారక నిల్వలు తీసుకురావడంలో కూడా చేనేత కార్మికులు ఎంతో విశేషంగా పాత్ర పోషిస్తున్నారు. మన తెలంగాణకు సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి పట్టు చీరలు కావచ్చు, చేనేత వస్తువులు కావచ్చు, ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. చేనేత రంగంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చేనేత రంగానికి 5F స్ట్రాటజీని ప్రోత్సహించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ 5Fలతో కూడినటువంటి స్ట్రాటజీ మన దేశం అందరం కూడా అంగీకరించి ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా చేనేత రంగాన్ని, ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టార్ను మనం పరిరక్షించుకోవచ్చు, అనేక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో 3వ రోజు ఆపరేషన్ అఖల్ కొనసాగుతోంది. దేవసర్ కుల్గాంలో 2 రోజులుగా ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలు ఇప్పటివరకు 4గురిని మట్టుబెట్టాయి. మరో 6గురు ఆ ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నాయి. 2 రోజులుగా అఖల్ అటవీ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన సాయుధ బలగాలు 3వ రోజున ఇవాళ మళ్లీ వేట కొనసాగిస్తున్నాయి. పేలుళ్లు, కాల్పుల మోతతో దేవసర్ కుల్గాం ప్రాంతం దద్దరిల్లుతోంది. ఎలైట్ పారా ఫోర్సెస్ గగనతల నిఘా సాయంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటంలో ఒక జవాన్ గాయపడినట్లు చెప్పారు. నవీ ముంబైలోని ఒక డాన్స్ బార్పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి వీరంగం సృష్టించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేలపై డాన్స్ బార్లకు చోటు లేదని నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. నవీ ముంబైలోని పన్వేల్ శివార్లో శనివారం రాత్రి ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సేకరించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నైట్ రైడర్స్ బార్పై దాడికి ముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. పన్వేల్లో కిసాన్ మజ్దూర్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాయ్గఢ్ జిల్లాలోనే ఎక్కువగా డాన్స్ బార్లు ఉన్నాయని ఆరోపించారు. రాయ్గఢ్ కేంద్రంగా ఛత్రపతి శివాజీ మహారాజు పాలన సాగించారని, అలాంటి చోట డాన్స్ బార్లు ఉండకూడదని వ్యాఖ్యానించారు. డాన్స్ బార్లను ఏర్పాటు చేసి మరాఠీలను వాటికి అలవాటు పడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్ ఠాక్రే ప్రసంగం పూర్తయిన కొన్ని గంటలకే ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు పన్వేల్లోని డాన్స్ బార్పై దాడి చేశారు. గంగా, యమునా నదుల్లో పెరుగుతున్న నీటి మట్టం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇక్కట్లను తెచ్చిపెట్టింది. నదుల్లోకి చేరుతున్న వరద నీరు కాన్పూర్, దేహాత్, ప్రయాగ్రాజ్లలో అనేక ప్రాంతాలను ముంచెత్తింది. వీధులు, కాలువల్ని తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ వీధుల్లో పడవలు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఏటా గంగా, యమునా నదుల ఉధృతికి తమ పరిస్థితి ఇలానే ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. యమునా, బెతవ నదుల వరద ఉధృతికి హమీర్పూర్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాల్ని ఖాళీ చేయించిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత వరద బాధితుల్ని పరామర్శించి వారికి అందుతున్న సాయంపై ఆరా తీశారు. వారణాసిలోనూ గంగానది ఉగ్రరూపు దాల్చింది. అనేక ఘాటులు పూర్తిగా నీట మునిగాయి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటు ద్వారానే నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,75,000 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,12,733 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఒక స్పిల్వే గేటు ద్వారా 26,882 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హైడ్రేగ్యులేటర్ నుంచి 20,000, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,000, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పాతాళగంగ వద్ద కృష్ణానదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని పర్యాటకుల్ని తిప్పే బోటు సిబ్బంది రక్షించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన 4 వ్యక్తులు ఈత కోసం నదిలో దిగారు. వారిలో ఒకరు లోతుకు వెళ్లడంతో నీటి ప్రవాహ ఉధృతికి నదిలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన 3 మిత్రులు అతన్ని కాపాడాలని కేకలు వేశారు. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని గమనించిన బోటు సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు. పట్టుకో 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 ఈత రానప్పుడు ఎందుకు వస్తారా మీరు?
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కృష్ణ అనే మరో ఏజెంట్ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందినిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు సృష్టి కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. విశాఖ ఏజెన్సీ, విజయవాడ, హైదరాబాద్లో పిల్లల్ని విక్రయించే వారి కోసం ఏజెంట్లు హర్షరాయ్, కృష్ణ, సంజయ్ గాలించేవారని తెలుస్తోంది. ఎక్కువ మంది పిల్లలు ఉన్న పేద కుటుంబాలే లక్ష్యంగా చిన్నారుల్ని సేకరించి రిసెప్షనిస్ట్ నందినికి అప్పగించేవారని సమాచారం. ప్రస్తుతం కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతని, విశాఖ కేంద్రానికి మేనేజర్గా ఉన్న కళ్యాణిని కలిపి పోలీసులు విచారిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని సెరీన్ ఆచార్య ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అభిజిత్ బెనర్జీ అనే ఐటీ ఉద్యోగి తన పుట్టినరోజు సందర్భంగా సెరీన్ ఆచార్య ఫామ్ హౌస్ బుక్ చేశారు. ఆ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగుల వేడుకలు జరుపుకుంటూ ఉండగా పక్కా సమాచారంతో ఫామ్ హౌస్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 2 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్, విదేశీ మద్యం, 3 కార్లు స్వాధీనం చేశారు. ఆ పార్టీలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 6గురికి పాజిటివ్గా తేలింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సెరీన్ ఆచార్య ఫామ్ హౌస్ నిర్వాహకుడిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలోని భువనగిరి జగదేవ్పూర్ చౌరస్తా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. అందులో ఒకరు రాజాపేట మండలం కూరారం గ్రామానికి చెందిన రామకృష్ణ కాగా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. రహదారికి అడ్డంగా ఉన్న లారీని క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. లారీ గజ్వేల్ నుంచి భువనగిరి వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా సామర్లకోటలో తల్లి, కుమార్తెల్ని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ప్రసాద్, మాధురి అనే దంపతులు 2 పిల్లలతో కలిసి సీతారామ కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి ప్రసాద్ డ్యూటీకి వెళ్లి ఈ ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య మాధురి, కుమార్తెలు కుమారి, జెస్సీ విగత జీవులే పడి ఉన్నారు. ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ప్రసాద్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒడిశాలోని పూరీ జిల్లాలో భార్గవి నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన 15 ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్లో గత రాత్రి కన్నుమూసింది. జూలై 19న బాలికను అపహరించి నిప్పుపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. స్నేహితురాల్ని కలిసి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 3 వ్యక్తులు ఆమెను అపహరించి మండే పదార్థం పోసి నిప్పు పెట్టారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70% పైగా కాలిన గాయాలైన బాలికను జూలై 19న పిపిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అదే రోజు సాయంత్రం భువనేశ్వర్ ఎయిమ్స్కు, మరుసటి రోజు ఢిల్లీ ఎయిమ్స్కు ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడ ఆమెకు 2 శస్త్రచికిత్సలు జరిగాయి. ఒడిశా పోలీసులు శుక్రవారం మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె మృత్యువుతో పోరాడి ఓడింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఒడిశా తరలించారు. 15 రోజుల పాటు దర్యాప్తు చేసిన పోలీసులు బాలికకు నిప్పు పెట్టడంలో ఇతరుల జోక్యం లేదని చెప్తున్నారు. బాలిక మృతిపై ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు విచారం వ్యక్తం చేశారు. ఒడిశా సీఎం, మంత్రులు బాలిక మృతికి సంతాపం తెలిపారు. మాజీ సీఎం నవీన్ పట్నాయక్, బీజేడీ నేతలు బాలిక మృతి బాధాకరమని వ్యాఖ్యానించారు. ఒడిశాలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు బాలిక ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో కారు కాలువలో పడి 11 మంది మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఖరగ్పూర్లోని పృథ్వీనాథ్ ఆలయానికి పుణ్యజలాలు సమర్పించడానికి సిహాగావ్ గ్రామం నుంచి 15 మంది కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు గోండా జిల్లాలోని బెల్వా బహుతా ప్రాంతానికి వచ్చేసరికి అదుపు తప్పి పక్కనే ఉన్న సరయూ కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ సహా 15 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి 11 మృతదేహాలను వెలికితీశారు. మరో 4 కాపాడారు. కానీ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. వివిధ కేసుల్లో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. బందా జిల్లాలో 15 ఏళ్ల బాలికను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 నిందితుల్ని కాల్పులు జరిపి మరీ అరెస్ట్ చేశారు. ఆగస్టు 2న తరగతులకు హాజరై ఆటోలో ఇంటికి వస్తున్న బాలికపై మనోజ్ యాదవ్, అనిల్ వర్మ లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఎదురుతిరగ్గా వారిపై కాల్పులు జరిపారు. నిందితులు 2 కాళ్లపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. వారి వద్ద ఆయుధాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గాయాలు కావడంతో నిందితులిద్దరిని ఆసుపత్రికి తరలించారు. బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వేళ కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని ఆరోపించారు. ఇది ఆందోళనకరమైన చర్య, చట్టవిరుద్ధమైనదని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులని పిలిస్తే అసలైన వలస కార్మికుల్ని అవమానించినట్లు అవుతుందన్నారు.
తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగిందని చిదంబరం ఆక్షేపించారు. ఈసీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆయన రాష్ట్రాల ఎన్నికల విధానాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు. ఈసీ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా చట్టబద్ధంగా ఎదుర్కోవాలని చిదంబరం పిలుపునిచ్చారు. చిదంబరం తన పోస్టుకు తమిళనాడు సీఎం కార్యాలయం అకౌంట్ని ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటర్ జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకే సహా అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులోని బోధి అటవీ ప్రాంతంలో నామ్ తమిళర్ కక్షి ఎన్టీకే నాయకుడు సీమాన్ హల్చల్ చేశారు. అటవీశాఖ నిషేధం ఉన్నప్పటికీ దాదాపు 1000 పశువులతో అడవుల్లోకి ప్రవేశించారు. అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇటీవల పశువుల కాపరిపై అటవీశాఖ గార్డ్స్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పశువుల మేతకు సరైన భూమి లేదని అటవీశాఖ సిబ్బంది పశువుల కాపరులపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ సీమాన్ పశువుల్ని తోలుకుని అటవీ ప్రాంతానికి వెళ్లారు. తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం లేక ఆవులు ప్లాస్టిక్ తింటున్నాయని ఆయన వాపోయారు. పని మనిషిపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఖైదీ నెంబర్ కేటాయించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న రేవణ్ణకు ఖైదీ నెంబర్ కేటాయించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీ నెంబర్ 15528ను రేవణ్ణకు ఇచ్చినట్లు చెప్పారు. ఆయన్ను అత్యంత భద్రతతో కూడిన సెల్లో ఉంచినట్లు తెలిపారు. అలాగే అందరి ఖైదీలకు ఇచ్చే యూనిఫామ్ని రేవణ్ణ ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2021లో ఫామ్ హౌస్లో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేశారని ఓ మహిళ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఘటనను వీడియో తీసి తనను బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి 2000 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. ఈ కేసులో రేవణ్ణను దోషిగా తేల్చుతూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రేవణ్ణ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో నిత్యం ప్రాణాలు కోల్పోతున్న గాజాలోని పాలస్తీనా వాసులకు మద్దతుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే సహా అనేక మంది ప్రముఖులు ప్రజలు గాజా వాసులకు మద్దతు పలికారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపైకి భారీగా చేరుకున్న నిరసనకారులు గాజా వాసులకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారు. గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. మానవతా సాయం అందేలా చూడాలని కోరారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రదర్శనకారులు తమ మార్గాన్ని మార్చుకోవడంతో సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 60,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్లు జరపాలన్న నిర్ణయంపై శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. సైనికులు, పౌరుల ప్రాణాల కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎక్స్లో ఆమె విమర్శలు గుప్పించారు. ఆసియా కప్లో సెప్టెంబర్ 14న భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. మళ్లీ సూపర్ 4 ఫైనల్స్లోనూ 2 జట్లు తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంపాదించాలనుకుంటున్న రక్తపు సొమ్ము మాత్రమే కాదు, వినాశకరమైన డబ్బు అని ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్తో ఉన్న పలు ఒప్పందాల నుంచి భారత్ వైదొలిగింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్తో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడంతో మ్యాచ్ రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ అంగీకరించడం వివాదాస్పదమైంది. ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని క్వారీలో ఘోర ప్రమాదం, 6 మృతి. ఘటనపై చంద్రబాబు విచారం. వైసీపీ నేత కొడాలి నానిపై మరో కేసు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను దూషించారంటూ విశాఖలో నమోదు. బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యల పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం. ప్రాజెక్టు విభజన చట్టానికి విరుద్ధమని వ్యాఖ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దన్న కేటీఆర్. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఆపరేషన్ అఖల్. ఇప్పటివరకు 4 ముష్కరుల్ని హతమార్చిన బలగాలు. ముంబైలోని డాన్స్ బార్పై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి. ఘటనకు ముందు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన రాజ్ ఠాక్రే. గంగా, యమునా నదుల్లో భారీగా పెరుగుతున్న నీటి మట్టం. ప్రయాగ్రాజ్లో అనేక ప్రాంతాలను ముంచెత్తిన వరద. యూపీలో ఘోర ప్రమాదం. కారు కాలువలో పడి 11 మంది దుర్మరణం.
పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తూ ఉండగా దుర్ఘటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.